4,47,322 ఎకరాలు 2 ప్రాజెక్టుల కింద నీటిని 4 మే 2026 అంటే మే నెల 4వ తేదీన 2026 సంవత్సరంకి డేట్ ఫిక్స్ చేసి ఇవాళ మనం ఇక్కడ తీర్మానం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి ద్వారా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వెంటనే అనుమతులు తీసుకుని అనుమతులు రాగానే 4వ తారీఖున ఎవరి ప్రాంతంలో ఎవరి నియోజకవర్గంలో శాసనసభ్యులతోటి మీరందరూ కలిసి మీ పరిధిలో ఈ నీటి విడుదలని సోమశల దగ్గర నుంచి క్రింది కాలువల వరకు నీటిని విడుదల చేసుకునే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి అని ఈ సాగునీటి సలహా మండలి తీర్మానాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీ ముందు పెడుతూ అలాగే జిల్లా కలెక్టర్ గారిని రావాల్సినటువంటి డబ్బును కూడా వసూలు చేయమని 32 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లస్కర్లకు జీతాలు ఇవ్వడానికైనా డబ్బు ఉంటుంది మనకి. అంటే ఉత్తరపు కాలువ దక్షిణపు కాలువ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మీరు కూడా తీసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం డిలే అయిపోతూ ఉంది. మేము త్యాగం చేసి మీకు ఇస్తున్నాం, పైసారికి మీకు త్యాగం చేసి మాకు ఇవ్వండి. మాకు 2 కాలువలు పనులు మొదలు పెడుతున్నారు. ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్లు పిలిచి పనులు చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లకి పనులు చేయకుండా ఆపేశారు. నిధులు విడుదల చేయలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం పనులు చేయండి నిధులు ఇస్తామని చెప్పబట్టి కాంట్రాక్టర్లు మళ్ళీ ముందుకొచ్చి ఉత్తర దక్షిణపు కాలువల మీద పనులు చేయడానికి, కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి కూడా పనులు చేయడానికి, లైనింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఆ కాలువల పని జరిగితే మెట్ట ప్రాంతాలకి నీళ్లు రావు. కాబట్టి ఈ సంవత్సరం అయినా పనులు జరిగితే నీళ్లు నెక్స్ట్ ఇయర్కి బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం నీటి నిలుపుదలని ఒప్పుకునే మేము అధికారులు ఇవన్నీ కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఒకటి వెదనపర్తి వరకు వస్తుంది. వెదనపర్తి వరకు అంటే అది కలువాయి మండలం వరకే.